హాయ్, మీ శ్రీను. చికెన్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ చిన్న గిన్నెలు వేసుకొని చికెను మీడియం సైజులో అన్నీ చిన్నగా కోసుకుందాం. కంప్లీట్గా ఒక సైజులో కోసుకుంటే మనకు చికెను మంచిగా ఫ్రై అవుతుంది. కంప్లీట్గా అన్ని ముక్కలు సమానంగా కోసుకున్న తర్వాత వాటర్ తోటి శుభ్రంగా కడుక్కున్న తర్వాత క్లీన్గా అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని దాంట్లో పసుపు వేసుకొని కావాల్సినంత పసుపు వేసుకోవచ్చు. తక్కువైనా పర్వాలేదు, కొంచెం తర్వాత అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఒక స్పూన్ అన్నా లేకపోతే హాఫ్ స్పూన్ అన్నా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని పైన మూత పెట్టుకొని అల్లం పేస్ట్ కూడా మంచిగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత చికెన్ ఉడికిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ వాటర్ తక్కువైతే కొన్ని యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నీ చేసుకున్న తర్వాత మనం తీసి పక్కకి ఒక బౌల్లో జాలీలో గిన్నెలో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత వాటర్ అంతా వెళ్ళినాక పక్కకు పెట్టేసుకొని మనం వెల్లుల్లి పేస్టు దంచేసుకున్న తర్వాత కారం 3 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ధనియాలు కొన్ని 1 స్పూను, ఎల్లిపాయలు 3, కొబ్బరి ఒక చిన్న ముక్క 3, తర్వాత సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెత్తగా దంచుకోవాలి. బాగా మెత్తగా దంచుకోవాలి. దంచుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది. కంప్లీట్గా దాన్ని ఒక దగ్గరికి తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. మంచిగా మొత్తం కంప్లీట్గా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత యాలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకొని అందులో ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా అవి అట్లానే మామూలుగా మిరపకాయలు కూడా వేసుకోవాలి 2. మంచిగా అవి వేయించుకోవాలి. మనం ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. అవి మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ ఉంటే మంచిగా ఎగుతాయి అవి. మనం అటు ఇటు అనుకుంటే తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్టు 2 దాంట్లోనే ఉంటాయి. మంచిగా అవి కూడా మంచిగా వేసుకున్న తర్వాత అట్లనే పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుంటే మనకి మంచిగా కలర్ఫుల్గా పడుతుంది. అది అయిన తర్వాత మనం చికెన్ ముక్కలు అన్నీ వేసుకోవాలి. అందులో చిన్నగా కోసినాం కాబట్టి మంచిగా అందులో ఆల్రెడీ ఉడికే ఉంటాయి ఆల్రెడీ మంచిగా. అవి మంచిగా కలుపుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పక్కకి చేసుకున్న కారం, వెల్లుల్లి కారం అందులో వేసుకొని ఇప్పుడు కారం వేసుకుందాం. కంప్లీట్గా మనం తీసుకున్న కారం మొత్తం వేసుకోవచ్చు. వేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మనం కారం వేసుకునే ముందు
స్లిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే ఆ టేస్ట్ మంచిగా అవుతుంది. కారం మిక్స్ అవుతే కలర్ఫుల్గా అవపడుతున్నది. కాబట్టి ఇలా మీరు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మనం కలుపుకుంటే చూడు ఎలా కలర్ఫుల్గా వస్తుందో. ముక్క టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకటి చూద్దాం. టేస్ట్ మంచిగా ఉన్నది, సూపర్గా ఉన్నది. చూసిన ఒక ముక్క తిన్నా కూడా. కాబట్టి దీంట్లో 1-2 వేయాల్సి వస్తుంది. ఒకటి పుదీనా, కొత్తిమీర వేయాలి. అవి కూడా తీసుకొని వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేసుకోండి, మీకు బాగా రుచిగా అనిపిస్తుంది. మనం కొత్తిమీర, పుదీనా వేసుకునేటప్పుడు కంప్లీట్గా బంద్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు మనకి అవి వాడిపోకుండా ఉంటాయి, కలర్ఫుల్గా పడుతుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. కంప్లీట్ అయిపోయింది మన ఫ్రై. ఇప్పుడు మనం అన్నం, చికెన్ వేసుకొని 2 గంటలు వేసుకున్న టేస్ట్ బాగా స్మెల్ వస్తుంది. కాబట్టి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ప్లీజ్ ఫాలో, లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీను బాయ్.